మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు న్యాయవాది అరుణ్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను సుమోటోగా తీసుకుని ఆయనపై కేసు నమోదు చేయాలని అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో వివిధ ఛానల్స్ కు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ నిందితుల్లో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోయినా కేసీఆర్తో పాటు అప్పటి కేబినెట్లోని 39 మంది ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. తన ఫిర్యాదు పట్ల పోలీసులు అలసత్వం వహిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయని, తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. గత నెల 8వ తారీఖు నాడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఇదే పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి దీని అంతటికీ కారణమని. అయినా సరే పంజాగుట్ట పోలీసులు స్పందించకపోవడం, మొన్న 3 రోజుల క్రితం తన సొంత మీడియాలో కేసీరావు గారు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం, ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రికి సంబంధం లేనప్పుడు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ను ఏ విధంగా ఉపయోగించుకున్నప్పుడు ఆయన అఫెన్స్ చేసినట్టే కదా. అదే కాకుండా ఆయన కుమారుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. నేను పాల్గొని నేను మాట్లాడిన ఏదైతే రిమాండ్ రిపోర్ట్ల ఆధారంగా నేను మాట్లాడినో వాటి ఆధారంగా లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒక విట్నెస్గా నేను ఒక ఫిర్యాదుదారుని, నేను ఒక విట్నెస్ని. మరి విట్నెస్లను భయకంపితులను చేసే విధంగా లీగల్ నోటీసులు పంపడం కేటీఆర్ హద్దు దాటడమే కదా. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ ఏందో చెప్పకుండా లీగల్ నోటీసులు ఇష్యూ చేయడం సోషల్ మీడియాని ప్రభావితం చేసే విధంగా. మీరు మాట్లాడుతున్న మీడియాని మేము ఏ రోజు కూడా యాంటీ సోషల్ మీడియా అనలేదు కదా. మరి సోషల్ మీడియాకు మీకెందుకు అంత భయం? మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు లీగల్ నోటీసులు ఇష్యూ చేసి భయం కల్పించే వాతావరణాన్ని పురిగొల్పుతున్నారు? సైలెంట్గా ఉన్నాం మేము. అయినా సరే మీరు చేసే కార్యక్రమాలు ప్రజల శాంతిని, సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే విధంగా, సైబర్ టెర్రరిజానికి అనుకూలంగా మీరు చేసిన ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మీరు శిక్షార్హులు. ఖచ్చితంగా ప్రభాకర్ రావు వచ్చినా రాకున్నా, ప్రభాకర్ రావు అక్కడే చచ్చిపోయినా అమెరికాలో, మీరు తప్పించుకోవచ్చు అనే ప్రయత్నం ఏదైనా ఉంటే అది ఎంత మాత్రం చెల్లనేరదు. మీరు ఉపయోగించుకున్న ఇన్ఫర్మేషన్ను మీరు ఏ విధంగా తప్పుడు మార్గాల్లో వాడుకోవడం జరిగింది. ఎన్నో కేసులైనాయి, అయినా సరే 2-3 కేసులతోనే కాలం గడుపుతున్నారు పోలీసులు. అది కాదు, ఏ కేసుకు ఆ కేసుకు కాజ్ ఆఫ్ యాక్షన్ వేరు. కాబట్టి ఖచ్చితంగా అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లు విడుదల చేయాల్సిందే, ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిందే, విచారణ చేయాల్సిందే. ఇప్పుడు సంబంధితులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ దేశం దాటిపోయేంత వరకు వేచి చూడకుండా ఇమ్మీడియట్గా వాళ్ళను అరెస్ట్